అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో అండి ఏంటి అసలు? పొగాకు యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది మరి మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే సుమారుగా ప్రతి సంవత్సరం కూడా ఒక 70 లక్షల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. దీనిలో మనం ఆలోచించినట్లయితే ఈ 70 లక్షల మందిలో ఒక 10 లక్షల మంది ఎవరైతే పొగాకు త్రాగరో వాళ్ళు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే దానికి సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సో ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ఒక 10 లక్షల మంది తమ జీవితాలని పోగొట్టుకుంటూ ఉన్నారు. సో పొగాకు వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. ప్రత్యేకంగా గుండె జబ్బులు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అది కాకుండా మరి ఇంకా మానసిక సమస్యలు కావచ్చు, ఇన్ఫర్టిలిటీ కావచ్చు, ఇలాంటివి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు నేను చెప్పవలసిన విషయం ఏమిటంటే పొగాకు తాగటం వల్ల క్యాన్సర్ అనేటువంటి యొక్క జబ్బుకు ఒక ప్రాముఖ్యమైన కారణము పొగాకు త్రాగటము, పొగాకు నవలటము. సో దిస్ ఈజ్ వన్ రీజన్. అంటే దీనివల్ల సుమారుగా ఒక 40 నుంచి 50% వరకు క్యాన్సర్ యొక్క సంఖ్య వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఓకే. అండ్ నార్మల్గా సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయండి మనకు? ఏదైనా క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది అంటే మనకు సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది? క్యాన్సర్ యొక్క లక్షణాలు సర్వసాధారణంగా ఈ విధంగా ఉంటాయి. మొట్టమొదటిగా శరీరంలో ఏ భాగంలోనైనా ఇటీవల కొత్తగా ఏర్పడిన కణితి. అంటే చాలామందికి శరీరంలో అనేక కణితులు ఉంటాయి. ప్రతి కణితిని చూసి భయపడే అవసరం లేదు. ఇటీవల కణితి ఏర్పడి 2-3 వారాల్లో పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అంటే కంగారు పడాల్సిన అవసరం ఉంది. రెండవదిగా మలమూత్ర విసర్జనలో మార్పులు. అంటే మల విసర్జనలో మార్పులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా విరోచనలు అవ్వటం, లేకుంటే ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉండటం, మరి మల విసర్జనలో రక్తం పడటం, లేకుంటే చీమి కారటం, ఇలాంటివి తరచుగా మోర్ దాన్ 2-3 వీక్స్ అయినా కూడా తగ్గటం లేదో ఉన్నవి అంటే అది క్యాన్సర్ లక్షణం అయి ఉండవచ్చు. అలాగనే మరి మన నోటిలో కానీ మానని పుండు ఉన్నట్లయితే అది క్యాన్సర్ లక్షణం అనవచ్చు. మనకి టంగ్ బైట్ అయిందనుకో, నాలుగు ఖర్చుకుంటే చిన్న పుండు అవుతుంది, వారంలో మానిపోతుంది. అయితే ఇప్పుడు 2 వీక్స్ అయింది, పుండు మానటం లేదు, నొప్పి లేదు కానీ పుండు మానటం లేదు, కాబట్టి అది క్యాన్సర్ లక్షణం అయి ఉండవచ్చు. సో మానని పుండు, క్రొత్తగా ఏర్పడిన కణితి, లేకుంటే మలమూత్ర విసర్జనలో మార్పులు, అధికంగా బరువు తగ్గిపోవటం, గొంతుకు బొంగురు పోవటం, మానని దగ్గు, ఇవి కొన్ని సర్వసాధారణమైన క్యాన్సర్ యొక్క లక్షణాలు. అంత మాత్రం కాకుండా మరి వైట్ డిశ్చార్జ్ అధికంగా అవడం, ప్రత్యేకంగా స్త్రీలలో మరి తెల్లబట్ట అధికంగా అవటము, లేకుంటే ఎర్రబట్ట అధికంగా అవటము, ఇది కూడా వారి యొక్క గైనకాలజికల్ క్యాన్సర్కి ఒక లక్షణంగా మనం భావించవచ్చు. సో కనుక ఎక్కువగా చూస్తే పురుషుల్లో మరి టొబాకో స్మోకింగ్ వల్ల వచ్చేటువంటి క్యాన్సర్లో అధికంగా లంగ్ క్యాన్సర్ మరియు ఓరల్ క్యాన్సర్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఈ క్యాన్సర్స్ ఉన్నటువంటి వారిలో ముఖ్యంగా మనకు కనబడే లక్షణాలు ఏంటి అంటే మానని పుండు నోట్లో అయ్యుండొచ్చు, లేక మానని దగ్గు, లేకుంటే నోరు బొంగురు పోవడము, లేకుంటే మిరింగడానికి ఇబ్బంది కావటము, ఇవన్నీ కూడా మోర్ దాన్ 2-3 వీక్స్ పర్సిస్టెంట్గా కంప్లైంట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క క్యాన్సర్ లక్షణాలుగా మనం వాటిని భావించవచ్చు. ఓకే. అండ్ స్మోకింగ్ వల్ల మ్యాక్స్ ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందండి జెంట్స్లో? పురుషుల్లో స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్లో నెంబర్ 1 లంగ్ క్యాన్సర్. రెండోదిగా మనం ఆలోచించినట్టయితే ఓరల్ క్యాన్సర్స్ ఆర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. సో అంటే అప్పర్ ఏరో డైజెస్టివ్ ట్రాక్ట్, అంటే మనం తినేటువంటి అప్పర్ ఏరో డైజెస్టివ్ ట్రాక్ట్లో వచ్చేటువంటి క్యాన్సర్స్ మరి ప్రత్యేకంగా టొబాకో వల్ల వస్తూ ఉంటాయి. సో లంగ్ క్యాన్సర్, తర్వాత ఓరల్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ సర్వసాధారణంగా ఉంటాయి. అంత మాత్రం కాకుండా బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, ఇవి కూడా టొబాకో స్మోకింగ్ వల్ల వస్తూ ఉంటాయి. సో కనుక టొబాకో స్మోకింగ్ ప్రత్యేకంగా పురుషుల్లో మరి మోస్ట్ నోటోరియస్ డిసీజ్, చాలా కొంచెం భయంకరమైనటువంటి క్యాన్సర్ ఏది అంటే లంగ్ క్యాన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ యొక్క సంఖ్య కూడా ఇటీవల పెరగడానికి కారణము పొగాకు అధికంగా మరి సేవించడం వల్లనే. అండ్ ఉమెన్స్లో స్త్రీలలో ప్రత్యేకంగా మరి మనం చూసినట్లయితే ఇన్సిడెన్స్ ఆఫ్, అంటే ప్రత్యేకంగా ఒకే క్యాన్సర్ మనం చెప్పలేం, కానీ వాళ్ళలో కూడా సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు కూడా లంగ్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యూట్రైన్ క్యాన్సర్ కావచ్చు, వీటన్నిటికి కూడా స్మోకింగ్ కూడా ఒక కారణంగా మనం భావిస్తూ ఉంటాం. ఓకే. అండ్ నార్మల్గా ఇలా మనం స్మోకింగ్ చేస్తున్నాం, మనకి డిసీజ్ వచ్చింది, ఓకే, క్యాన్సర్ వచ్చింది, చిన్న పిల్లలకు కూడా ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది ఈ క్యాన్సర్. సో వాళ్ళకి ఎలా అంటారు అసలు, ఎందువల్ల వస్తుంది? చిన్న పిల్లలు మనం చూస్తున్నాం. చిన్న పిల్లలకి క్యాన్సర్ చాలా వరకు కూడా కొన్ని అనువంశిక కారణాల వల్ల వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి జెనెటికల్ ప్రాబ్లమ్స్ వలన, ఒక జీన్స్లో జన్యుపరమైనటువంటి కొన్ని మార్పుల వల్ల వస్తుంటుంది తప్ప వాతావరణ సంబంధమైనటువంటి లేక అలవాటుని బట్టి వాళ్ళకి వస్తాయని మనం అనుకోవడానికి కష్టం. సో అంటే క్యాన్సర్ కారణం చూస్తున్నట్లయితే ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్. ఒకే ఒక కారణంతోనే ఏ ఒక్కరికి ఒక జబ్బు రాదు, దానికి చాలా
కారణాలు ఉంటాయి. సో కనుక మల్టీఫ్యాక్టరల్ డిసీజ్ అన్నప్పుడు చిన్నపిల్లల్లో ప్రత్యేకంగా హెరిడిటరీ కావచ్చు, లేకుంటే జెనెటిక్ కాజెస్ వల్ల ఈ యొక్క జబ్బు వాళ్ళలో కనబడటం మనం చూస్తాం. కానీ ప్రత్యేకంగా టొబాకో స్మోకింగ్ వల్ల చిల్డ్రన్లో క్యాన్సర్ సంఖ్య గురించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా మనకి ఈ రోజున లేదు. ఓకే. అండ్ నార్మల్గా విమెన్ అయితే అప్పటి వరకు స్మోక్ చేసి ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఆపేస్తున్నారనుకో, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందండి దానివల్ల? తప్పకుండానండి. స్మోకింగ్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది లాంగ్ టర్మ్గా ఉంటుంది. మనము ప్రత్యేకంగా మరి అట్లీస్ట్ 1 సిగరెట్ పర్ డే ఎవరైతే కాలుస్తారో వాళ్ళకి డబల్ ద రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అంటాము. అలా ఉన్నప్పుడు ఈవెన్ విమెన్ ఫర్ ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి అనేకమైనటువంటి కాంప్లికేషన్స్ రావడానికి రిస్క్ ఉంటుంది. హైపర్ టెన్షన్ కావచ్చు, ఎక్లాంప్షియా కావచ్చు, దర్ సో మెనీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్సో విచ్ క్యాన్ కమ్ అప్ అనమాట. సో కనుక ఓవరాల్ జనరల్ హెల్త్గా మనం ఆలోచించినట్లయితే పొగాకు త్రాగటం వలన చాలా చాలా హాని ఉంటుంది. ప్రత్యేకంగా మరి స్త్రీలకు కూడా సంబంధించినట్లయితే ఇది ఎంత మాత్రం కూడా అడ్వైజబుల్ కాదు. నా యొక్క ప్రత్యేకమైన అపీల్ ఏంటంటే పొగాకు ఎవరైనా త్రాగుతున్నట్లయితే దయచేసి మీరు మానేయండి. దీనివల్ల మీకు మేలు జరుగుతుంది, మీ పక్కన వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. అండ్ ఒకవేళ మానేయాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు ఇన్ని రోజులు కన్జ్యూమ్ చేసి టొబాకో, సో మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? పొగాకు మానటం అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. అంటే ఒక దృఢమైనటువంటి నిశ్చయత కావాలి, ఒక తీర్మానం తీసుకోవాలి. తీర్మానం తీసుకోవాలంటే దానికి హెల్త్ కేర్ వర్కర్స్, ప్రొవైడర్స్, కౌన్సిలర్స్ కూడా సహాయం చేయడానికి వీలు పడుతుంది. ప్రత్యేకంగా ఇప్పుడు వైద్యుల దగ్గరకు వచ్చినా, కౌన్సిలర్ దగ్గరకు వచ్చినా కూడా మేము ఏ విధంగా వాళ్ళని ఈ యొక్క పొగాకు యొక్క అడిక్షన్ నుంచి వాళ్ళని బయటకు తీసుకుని రావాలనేటువంటి యొక్క కౌన్సిలింగ్ ఇవ్వడానికి వీలు పడుతుంది. సో ఇటీవల మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నికోటిన్ వల్లనే చాలా వరకు అడిక్షన్ ఉంటుంది. సో కాబట్టి నికోటిన్కి సంబంధించిన గమ్స్ కానీ, ప్యాచెస్ కానీ, చూయింగ్ గమ్స్ కానీ కూడా అందుబాటులో ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా నేను అదే చెప్తాను, చాలామంది అంటారు రోజుకి ఒక ప్యాక్ త్రాగినట్లయితే ఈరోజు 10 తాగుతాను, రేపొద్దున 5 కాలుస్తాను, ఎల్లుండి 1 కాలుస్తాను అని అంటారు. సో చాలా వరకు ప్రాక్టికల్ వే ఏంటంటే మానాలనుకుంటే మొత్తం మానేయడం అనేది కరెక్ట్ ఆప్షన్. దాని ద్వారా మీకు దానిపై ఫుల్ కంట్రోల్ వస్తుంది. చాలా వరకు నేను చూసినట్లయితే యంగ్స్టర్స్లో ప్రత్యేకంగా ఒక ట్యాబో కిందనో లేకుంటే ఒక పియర్ ప్రెషర్ వలననో చాలామంది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ పొగాకు అలవాటున పడుతూ ఉంటారు. ఏది ఫన్ కోసం ప్రారంభిస్తారో అది మెల్లగా వాళ్ళ యొక్క జీవితాన్ని అడిక్షన్ అయిపోతుంది, వారి యొక్క జీవితాన్ని కబలించి వేస్తుంది. చాలా వరకు మరి స్మోక్ని రింగ్ లాగా వదిలిపెట్టి ఒక ఫన్ కింద చేస్తూ ఉంటారు. చివరికి వారి యొక్క జీవితాన్ని అది రింగ్ లాగా మింగేసే అవకాశం ఇక టొబాకో స్మోకింగ్ వల్ల వస్తూ ఉంటుంది. అండ్ నార్మల్గా చూసుకున్నట్టయితే మ్యాక్స్ ఈ టొబాకో వల్లనే ఉంటుందా, లేకుంటే డ్రింకింగ్ వలన కూడా క్యాన్సర్స్ వచ్చేదండి? టొబాకో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ గో టుగెదర్. చాలా వరకు ఈ రెండు కూడా కలిసి కూడా వెళ్తుంటాయి. కాబట్టి ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సో కనుక పొగాకు ప్లస్ ఆల్కహాల్ రెండు కలిపినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది మల్టిప్లై అవుతుంది. సో కనుక వీటిని బారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ప్రాముఖ్యమైన విషయం. అండ్ బెనిఫిట్స్ ఏంటండి ఒకవేళ క్విట్ చేస్తే? పొగాకు త్రాగడము క్విట్ చేసినట్లయితే మీ యొక్క ఓవరాల్ రిస్క్ అనేటువంటిది ఎస్పెషలీ ఫర్ క్యాన్సర్ కావచ్చు, కార్డియాక్ డిసీజెస్ కావచ్చు, లేకుంటే మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, జనరల్ హెల్త్ మీద చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఆల్దో రిస్క్ కెనాట్ బి జీరో. మీరు పొగాకు చాలా కాలం కాల్చినట్లయితే ఈరోజు మానేస్తే రేపటి నుంచి మీ యొక్క రిస్క్ జీరో కాదు. ఎందుకంటే దానికి ఎఫెక్ట్ ఆల్రెడీ మీ యొక్క లంగ్స్ మీదనో మీ యొక్క బాడీ మీద ఆల్రెడీ ఉన్నాయి. బట్ సిగ్నిఫికెంట్గా యొక్క రిస్క్ని తగ్గించవచ్చు. సో కనుక మన గురించి మనం ఏదైనా మేలు చేసుకోవాలి అనుకుంటే ప్రత్యేకంగా ఇక పొగాకు అనేటువంటిది ఓన్లీ నోన్ ప్రోడక్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ విల్ వర్క్ ఎగ్జాక్ట్లీ యాజ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఇంటెండెడ్. అంటే దీన్ని తయారు చేసిన వాళ్ళు ఏమి చేయాలని కోరుకుంటున్నారో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ప్రజల్లో అది పడుతూ ఉంది. అంటే ఓన్లీ ఏ డెడ్లీ వెపన్ అని నేను అంటూ ఉంటాను దీన్ని. ఇట్ ఈస్ గాట్ మోర్ దెన్ 4000 టాక్సిన్స్. చాలా ప్రమాదకరమైన వస్తువు ఇది. అయినప్పుడు కూడా మరి డ్యూ టు వేరియస్ రీజన్స్, పొలిటికల్ కావచ్చు, సోషల్ రీజన్స్ కావచ్చు, దీన్ని బ్యాన్ చేయకుండా మరి ప్రజలు దీనికి అడిక్ట్ అయ్యి వారి యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. అండ్ నార్మల్గా మనం చూస్తుంటాం ఈ సిగరెట్స్ అని. సో దానివల్ల ఏంటండి ఉపయోగం? ఈ సిగరెట్స్లో కూడా మరి ప్రత్యేకంగా ఇటీవల చాలా స్టడీస్ చేయబడ్డాయి. WHO కూడా చెప్తూ ఉంది ఈ సిగరెట్స్ వల్ల ఎలాంటి సేఫ్టీ లేదు, దాంట్లో కూడా మీకు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు అది ఇట్స్ నాట్ ఎ సేఫ్ థింగ్ ఆర్ ఎ సేఫ్ ఆల్టర్నేటివ్.